టాలీవుడ్‌లో ఎంతోమంది హీరోయిన్‌లుగా పరిచయమయ్యారు. కానీ అందులో కొందరు మాత్రమే తమదైన చిత్రాలలో మెప్పించి స్టార్లుగా మారారు. మిగిలిన వారిలో కొందరైతే స్టార్లని వివాహం చేసుకొని సెటిల్ అయిపోయారు. అలాంటి వారిలో సూపర్ స్టార్ మహేష్ బాబు భార్య నమ్రత శిరోద్కర్ ఒకరు. ఆరంభంలోనే అందంతో ప్రపంచవ్యాప్తంగా క్రేజ్ తెచ్చుకున్న ఈ భామ ఇప్పుడు భర్తకు సపోర్టుగా ఉంటుంది. తద్వారా ఫుల్ బిజీగా గడుపుతుంది. మోడలింగ్ రంగంలోకి అడుగుపెట్టిన నమ్రత శిరోద్కర్ 1993లో జరిగిన అందాల పోటీల్లో మిస్ ఇండియా యూనివర్స్, మిస్ ఇండియా ఏషియా పసిఫిక్గా ఎంపికై సత్తా చాటుకుంది. ఆ తర్వాత నటన మీద ఉన్న ఆసక్తితో 1998లో జబ్ ప్యార్ కిసీసే హోతా హై అనే హిందీ చిత్రంతో హీరోయిన్గా ఎంటర్ అయింది. అనంతరం ఎన్నో బాలీవుడ్ చిత్రాల్లో నటించి సత్తా చాటింది. వయస్సు పెరుగుతున్నా కూడా నమ్రత మాత్రం ఇప్పటికీ యంగ్గానే కనిపిస్తున్నారన్న విషయం మనందరికీ తెలిసిందే. వంశీ సినిమాతో తెలుగులో కెరియర్ని మొదలుపెట్టిన నమ్రతకు ఈ సినిమా ఫలితం షాక్ ఇచ్చింది. అయితే ఈ సినిమా షూటింగ్ సమయంలోనే మహేష్ నమ్రత మధ్య ప్రేమ పుట్టింది. మహేష్ నమ్రత ఇంట్లో ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. వారి పెళ్లి చాలా సింపుల్గానే జరిగిందన్న సంగతి తెలిసిందే. 2005లో వీళ్ళు అగ్నిసాక్షిగా పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత ఈ జంటకు 2 పిల్లలు కూడా జన్మించారు. పెళ్లి తర్వాత నమ్రత సినిమాలకు పులి స్టాప్ పెట్టింది. చివరిసారిగా 2004లో వెండితెరపై కనిపించింది నమ్రత. ఆ తర్వాత ఒక్క సినిమాలో కూడా నటించింది లేదు. కానీ సూపర్ స్టార్ వైఫ్ మూవీలోకి రీ ఎంట్రీ ఇవ్వబోతుందని చాలా రోజులుగా ప్రచారం జరుగుతుంది. వీటిని పలుమార్లు ఆమె ఖండించింది కూడా. నమ్రత శిరోద్కర్ సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేయబోతున్నారట. ఆమె ఓ చిత్రానికి సైన్ చేశారట. ప్రముఖ ఫ్యామిలీకి చెందిన యంగ్ హీరో మూవీలో నమ్రత కీలక రోల్ చేస్తున్నారట. మరో విశేషం ఏంటంటే నమ్రత పాత్ర నెగిటివ్ షేడ్స్తో కూడి ఉంటుందట. నమ్రత సిల్వర్ స్క్రీన్పై కనిపించడం ఖాయమంటూ సోషల్ మీడియాలో ఓ వార్త తెగ హల్చల్ చేస్తోంది. ఇక నమ్రత సోదరి శిల్ప ఇండస్ట్రీలో మంచి హీరోయిన్స్లలో ఒకరు. ముంబైలో జన్మించిన నమ్రత బాలీవుడ్ సినిమాలతో కెరియర్ని మొదలుపెట్టింది. బాలనటిగా కెరీర్ని మొదలుపెట్టిన నమ్రత బాలీవుడ్ సినిమాలలో నటించి ఆ సినిమాలతో విజయాలను సొంతం చేసుకుంది. నమ్రత పలు యాడ్స్లో కూడా నటించారు. మహేష్ బాబు భార్య అయినా సింపుల్గా ఉండడానికి నమ్రత ఇష్టపడుతుంది. మహేష్ సినిమాలు సక్సెస్ కావడానికి నమ్రత తన వంతు కృషి చేస్తారని ఇండస్ట్రీలో ఓ టాక్ ఉంది. అయితే నమ్రత శిరోద్కర్ సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేయబోతున్నారని, ఆమె ఓ చిత్రానికి సైన్ చేశారని, ప్రముఖ ఫ్యామిలీకి చెందిన యంగ్ హీరో మూవీలో నమ్రత కీలక రోల్ చేస్తున్నారని ప్రచారం జరుగుతున్న సమయంలో అందరూ రేణుదేశాయిని గుర్తు చేసుకుంటున్నారు. నమ్రత రేణుదేశాయిలకు కొన్ని పోలికలు ఉన్నాయి. వీరిద్దరూ నార్త్ బ్యూటీస్. అలాగే వివాహం తర్వాత యాక్టింగ్ వదిలేశారు. పవన్ కళ్యాణ్తో విడాకులు తీసుకున్నప్పటికీ రేణుదేశాయ్ సినిమాల్లో నటించలేదు. పిల్లలతో పాటు పుణేలో ఉండిపోయింది. అయితే గత ఏడాది రీ ఎంట్రీ ఇచ్చింది. రవితేజ హీరోగా నటించిన పీరియాడిక్ బయోపిక్ టైగర్ నాగేశ్వర చిత్రంలో ఆమె ఓ కీలక పాత్ర చేసింది. ఆమె సంఘ సంస్కర్త పాత్రలో కనిపించారు. ఆఫర్స్ వస్తే సినిమాలు చేయడానికి రేణుదేశాయ్ సిద్ధంగా ఉంది. ఇక తాజాగా నమ్రత సైతం నటిగా మారనుందని టాక్ వినిపిస్తుంది. మోక్షజ్ఞ డెబ్యూ సినిమాతో నమ్రత రీ ఎంట్రీ ఇవ్వనుందని టాక్. అయితే దీనిపై ఎలాంటి క్లారిటీ లేదు. ఇక మహేష్ బాబు నుంచి ప్రతి ఒక్కరూ కూడా నమ్రత ఎలా చెప్తే అలా నడుచుకుంటారు. రెమ్యునరేషన్ విషయమైనా లేదంటే మహేష్ కాస్ట్యూమ్ దగ్గర నుంచి ప్రతి ఒక్కటి కూడా నమ్రత డిసైడ్ చేసినట్టుగానే ఉంటుంది. బయట ఏదైనా ఫంక్షన్కి వెళ్ళాలి అన్నా, పబ్లిక్ మీటింగ్లో పాల్గొనాలి అన్నా కూడా నమ్రత చెప్పినట్టుగానే మహేష్ మాట్లాడతాడు. ఇది టాలీవుడ్లో ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. అందుకే చాలామంది మహేష్ బాబు కన్నా కూడా నమ్రతను ప్రసన్నం చేసుకోవాలని తెలుగు సినిమా ఇండస్ట్రీలో అనుకుంటూ ఉంటారట. ఈ మధ్య కాలంలో మహేష్ బాబుతో బిజినెస్ ఇన్వెస్ట్మెంట్ చేయడం కూడా నమ్రత ఐడియా అని అందరూ ముచ్చటించుకుంటున్నారు. ఇక నమ్రత మోడల్గా కెరియర్ ప్రారంభించడం మనకు తెలిసిందే. మోడల్ అయ్యాక యాడ్స్ చేయడంతో సినిమా రంగంలోకి వచ్చింది. కానీ ఆమె ముందు అనుకున్నది వేరే అట. తన డ్రీమ్ వేరే ఉందని చెప్పింది నమ్రత. తాను మొదట ఎయిర్ హోస్టెస్ కావాలని అనుకుందట. ఆ దిశగానే ప్రయత్నాలు చేసిందట. కానీ వాళ్ళ అమ్మ బెదిరించడంతో ఆమె ఆగిపోయింది. అప్పట్లో విమాన ప్రమాదాలు ఎక్కువగా జరిగేవి. దీంతో ఆ ఫీల్డ్ వద్దు, దాన్ని విరమించుకో అని నమ్రత తల్లి హెచ్చరించిందట. ఇక దీంతో చేసేదేమీ లేక తన డ్రీమ్ని పక్కన పెట్టింది నమ్రత. మోడల్ వైపు వెళ్ళి అటు సక్సెస్ అయింది. 1993లో ఫెమినా మిస్ ఇండియా యూనివర్స్, ఫెమినా మిస్ ఇండియా ఏషియా పసిఫిక్ అందాల పోటీలో టైటిల్ విన్నర్గా నిలిచింది. దీంతో అందరి దృష్టి నమ్రత పైన పడింది. కొన్నాళ్ల పాటు అందాల పోటీల్లోనే పాల్గొంది. ఆ తర్వాత 1998లో మేరే దో అన్మోల్ రతన్ చిత్రంతో హీరోయిన్గా నటించింది. హిందీతో పాటు కన్నడ, మలయాళం,
తెలుగు సినిమాలు కూడా చేసింది. ఇక 2000 సంవత్సరంలో టాలీవుడ్కి ఎంట్రీ ఇస్తూ మహేష్ బాబు సరసన వంశీ అనే చిత్రంలో నటించింది. ఈ సినిమా అంతగా ఆడలేదు, కానీ ఈ సినిమాతోనే మహేష్ నమ్రత కలిశారు. ఆ తర్వాత చిరంజీవితో అంజి సినిమా చేసింది. 2004 వరకు సినిమాలు చేసింది. ఆ తర్వాత నటిగా కెరియర్కి ఫుల్ స్టాప్ పెట్టింది. సినిమా కెరియర్ గురించి మహేష్ బాబు గురించి చెబుతూ, తాను పెళ్లికి ముందు ఎన్ని సినిమాలైతే చేశానో అవన్నీ మనస్ఫూర్తిగా సంతోషంగా చేశాను. సినిమాల నుంచి కూడా హ్యాపీగా బయటకు వచ్చాను. ఎలాంటి రిగ్రెట్ లేదు. వదులుకున్నాననే బాధ కూడా లేదు. మహేష్ బాబు ఉన్నంతసేపు తనకు మరో ప్రపంచం తెలిసేది కాదు. ఇద్దరం ఏకాంతంగా ఎన్ని రోజులైనా ఉండేవాళ్ళం. అలా సినిమాలు మిస్ అవుతున్న ఫీలింగ్ వచ్చేది కాదు అంటూ నమ్రత చెప్పుకొచ్చింది. ఇక రానున్న రోజుల్లో నమ్రత తన కూతురు సితారాని కూడా ఇండస్ట్రీకి పరిచయం చేయనున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే సితార సోషల్ మీడియాలో సందడి చేస్తూ ఫుల్ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది.